నువ్వు రక్తం కోసం వెళ్ళినప్పుడు రాయుడు గారే వచ్చి రక్తం ఇచ్చారు. రాయుడు గారు చెప్పినట్టు మీ నాన్నగారికి ట్రీట్మెంట్ చేస్తాను. ఆ రోజు నాన్నకి రాయుడు గారు రక్తం ఇచ్చుండకపోతే నాన్న దక్కేవాడే కాదు. ఇప్పుడు కూడా రాయుడు గారు దగ్గరుండి నాన్నకు ఆపరేషన్ చేయించుండకపోయినా నాన్న నాకు దక్కేవాడే కాదు. నేను ప్రాణంగా చూసుకునే నాన్నని రాయుడు గారే బతికించారు. అలాంటి దేవుడికి నేను ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి? ఏమిచ్చినా తక్కువే. వాళ్లకు శిక్ష పడేలా నేనే చేస్తాను. నువ్వు వేలిముద్ర వేయి. వాళ్ళ నాన్న బాడీలో దొరికిన బుల్లెట్ ఎవరిదో కాదు, మీ అక్కగారిదే. రాయుడు గారి మీద నమ్మకంతో వేలిముద్ర వేస్తున్నాను. నువ్వుండగా నాకేమవుతుందిరా? రాయుడు గారు, ఒక్కసారి ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందంటే ఇక మనమేం చేయలేం సార్. ఎలాగైనా అక్కని కాపాడుకుని తీరాలి. అలా అని ఆ అమ్మాయి వాళ్లకు అన్యాయం చేయలేను. ఏం చేసినా ఇటు అక్కకు అటు అమ్మాయి వాళ్ళకి మంచే చేయాలి. చెప్పు రాయుడు. రేయ్, వాళ్ళని జాగ్రత్తగా ఇంటి దగ్గర దింపావా? ఎప్పుడో దించేశాను రాయుడు. నేనిమ్మన్న డబ్బులు ఇచ్చేసావా? ఇస్తుంటే ఆ అమ్మాయి వద్దని చెప్పింది రాయుడు. వద్దందా? ఎందుకు వద్దంది? ఏదైనా సరే కష్టపడి సంపాదించింది అయితేనే తీసుకుంటుందంట. ఉచితంగా ఏ సహాయం తీసుకోనంటావు? ప్రాణం పోయినా తీసుకోనండి. అలా చేస్తే మనకంటూ ఏ విలువ ఉండదు. తను మంచిదే కాదు, చాలా ఆత్మాభిమానం కలిగిన అమ్మాయి కూడా. నిజమేరా, కానీ వాళ్ళిప్పుడున్న పరిస్థితుల్లో మనమే ఏదో ఒక రకంగా వాళ్ళని ఆదుకోవాలి. అర్థమైంది, నేను చూసుకుంటాను. ఏ అమ్మాయి, లే. ఏంటిది? లే. మీరు చేసిన సహాయానికి నా కన్నీళ్లతో మీ పాదాలు కడగనివ్వండి. ఇదిగో అమ్మాయి, నా మాట విను. నువ్వు లే. లే, నా మాట వినమ్మాయి. లే అమ్మాయి, ఏంటిది? లేమాయ్. ఏంటమ్మాయి, ఇదేమైనా బాగుందా? నాకు తోచిన సాయం చేశాను, దానికి నువ్వు ఇంతలా థ్యాంక్స్ చెప్పాలా? చేసింది మాట సహాయం కాదు కదండి, ప్రాణదానం చేశారు. అందుకు నేనేం చేసినా తక్కువే అవుతుంది. మీ నాన్న ప్రాణాలు కాపాడుకోవడానికి కష్టపడింది నువ్వు. మీ నాన్న కోసం నీ ప్రాణాలు కూడా ఇవ్వడానికి సిద్ధపడింది నువ్వు. మరి చేసిందంతా నువ్వు చేసి నన్ను పొగుడతావేంటి? నేను ఉన్నదే చెప్తున్నాను. నేనెవరూ తెలియనప్పుడు మా నాన్నకి రక్తం ఇచ్చి ఆయన ప్రాణాలు కాపాడారు. ఇప్పుడు తెలిసి దగ్గరుండి మా నాన్న ప్రాణాలు పోకుండా చూశారు. ఇంత చేసిన మీకు నేనేం చేయలేకపోతున్నానన్న బాధ నన్ను ఎక్కువగా కలిచివేస్తుంది రాయుడు గారు. ఏం మాట్లాడుతున్నావు అమ్మాయి? నేను మీ నాన్నకు రక్తం ఇవ్వడం ఏంటి? అసలు మీ నాన్నని చూసిందే నిన్న. మరి నేనెలా తనకు ఇంతకుముందే రక్తమిస్తాను చెప్పు? నేను చెప్పింది నిజం రాయుడు గారు. మా నాన్నకి తుపాకీ గాయం తగిలిన వెంటనే ఆపరేషన్ చేయటానికి రక్తం కావాలన్నారు. ఆ రక్తం కోసం
నేను ఎంత వెతికినా ఎక్కడా దొరకలేదు. ఆ సమయంలోనే మీరు దేవుళ్ళ వచ్చి మా నాన్నకి రక్తం ఇచ్చారు. మా నాన్న ఆసుపత్రిలో చావు బతుకుల్లో ఉన్నాడు. ఆయనకి వెంటనే ఏబీ నెగటివ్ రక్తం ఎక్కించాలని డాక్టర్లు చెప్పారు. ఇక్కడ ఎవరికో ఏబీ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ కావాలన్నారంట. కండిషన్ చాలా సీరియస్గా ఉందని తెలిసింది. మీరే కనుక ఆ రోజు సమయానికి రక్తం ఇవ్వకపోతే మా నాన్న అప్పుడే మాకు దూరం అయిపోయేవాడు. నువ్వు చెప్పేంత వరకు నాకు ఈ విషయం తెలియదమ్మాయి. ప్రతిఫలం ఆశించకుండా సాయం చేసే గొప్ప మనసు మీదే. నేను చేసిన గొప్పేం లేదు. నీ మంచితనమే నీ వాళ్లకు శ్రీరామ రక్షలా నిలిచింది. ఇకపై కూడా మీకంతా మంచి జరుగుతుంది. అలా జరగాలంటే ముందు మా నాన్నని కాల్చిన వాళ్ళకి శిక్ష పడాలి. అవును రాయుడు గారు, నలుగురికి ప్రేమని పంచుతూ మంచి చేసే మనస్తత్వం మా నాన్నది. చిన్నప్పటి నుండి మాకు కష్టం అంటే ఏంటో తెలియకుండా పెంచిన గొప్ప మనిషి. అలాంటి మా నాన్నని అమానుషంగా కాల్చారు. దాంతో వదలకుండా ఇప్పుడు తోలుబొమ్మలు ఆడించకూడదని బెదిరించారు. మా నాన్నని మానసికంగా శారీరకంగా ఎంతో క్షోభ పెట్టారు. అంత కాని పని మేమేం చేశాం? ఒకవేళ మా నాన్నకి ఏమైనా అయ్యుంటే ఏంటి మా పరిస్థితి? అందుకే వాళ్ళని ఊరికి వదలకూడదనుకున్నాను. దేవుని దయ వల్ల మీరు కూడా నాకు సహాయం చేశారు. అందుకే నేను మమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళ గురించి పోలీసులకి చెప్పగలిగాను. ఇక త్వరలో వాళ్ళని పోలీసులే పట్టుకుంటారు, తగిన శిక్ష వేస్తారు కదా రాయుడు గారు? అవును. మా నాన్నని కాల్చిన మనిషికి మీలాంటి మంచి మనసున్న మనిషి ఎదురుపడి ఉండరు. ఎదురుపడి ఉండుంటే ఒకరిని చంపాలన్న ఆలోచన అసలు వచ్చుండేది కాదు కదా. మా నాన్నని కాపాడి నేను మీకు రుణపడేలా చేశారు. అందుకు నేనేం చేయమన్నా చేయటానికి సిద్ధంగా ఉన్నాను. వస్తాను రాయుడు గారు.